సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు ఇన్ అ సిరీస్ కాల్డ్ బ్యాక్ టు బేసిక్స్ విత్ బచ్చు అనిల్ కుమార్. అందరూ ఐపీఓ అని వింటూ ఉంటాం. సో ఐపీఓ అంటే ఏంటో చాలామందికి తెలియదు. ఐపీఓ అంటే ఏంటంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటంటే ఒక కంపెనీ తను ఇంతవరకు ప్రైవేట్ లిమిటెడ్ నుండి పబ్లిక్ లిమిటెడ్ అయ్యేప్పుడు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్సే అనుకోండి ఆర్ కొత్తగా ఈక్విటీ షేర్స్ని అలాట్ చేసేప్పుడు ఇచ్చే ఆఫర్ని ఐపీఓ అంటాము. సో దీని ద్వారా ఏంటంటే కంపెనీ ఎన్ని వందల కోట్లు కానీ ఎంత అమౌంట్ మార్కెట్ నుంచి కలెక్ట్ చేస్తుందని చెప్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎన్ని షేర్లు ఆఫర్ చేస్తుందో చెప్తోంది. అట్లాగే ఏ ప్రైస్ రేంజ్లో ఒక్కొక్క షేర్ని ఆఫర్ చేస్తుందో చెప్తోంది. అట్లాగే ఇందులో రీటైల్ ఇన్వెస్టర్స్కి ఎంత, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఎంత, ఎన్ని షేర్లు ఆఫర్ చేస్తుందో చెప్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం ఒక బుక్ బిల్డింగ్ మర్చెంట్ బ్యాంకర్స్ చేస్తారు. ఇదంతా కూడా సెబీ దగ్గర మొత్తం ఫైలింగ్ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చూసాకే ఐపీఓ ద్వారా షేర్లు ఆఫర్ చేస్తారనమాట. ఐపీఓ అయ్యాక అంటే మొత్తం డబ్బులు కలెక్ట్ అయ్యి ఎవరి వాళ్ళకి షేర్లు అలాట్ చేసుకొని అలాట్ చేయని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చాక మిగిలిన అప్పుడు షేర్లు ఎవరైతే ఉన్నాయో అవి బీఎస్సీలో కానీ ఎన్ఎస్సీలో కానీ లిస్ట్ చేస్తారు సెకండరీ మార్కెట్లో కొనడానికి అమ్మడానికి. దాని ద్వారా ప్రైస్ డిస్కవరీ అనేది డిమాండ్ని బట్టి మార్కెట్లో ఉన్న డిమాండ్ మళ్ళీ కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి ఇన్వెస్టర్స్లో ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఐపీఓ అంటే కొత్త ఇన్వెస్టర్స్కి ఒక కంపెనీలో వచ్చే ఛాన్స్. అలాగే కంపెనీకి కొత్తగా క్యాపిటల్ అమౌంట్ జనరేట్ చేసుకునే అవకాశం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.